శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. అంటే ఏదైనా మిథున రాశి వారికి ప్రతి నెలలో కూడా కొన్ని యోగాలు ఏర్పడడం వల్ల వారి జాతకం ప్రస్తుతం అదృష్టం వైపు పరుగులు తీయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో గమనించినప్పుడు రాశి యందే శుక్రగ్రహ సంచారం, ఆల్రెడీ గురువు అక్కడే ఉన్నాడు, దాంతోపాటు శుక్రగ్రహం వచ్చి కలయడం జరిగింది. సాక్షాత్తు దక్షిణామూర్తితో పరమశివుడు రాశి యందు సంచరిస్తున్నప్పుడు ఆ రాశి వారికి చాలా ఆనందంగా అదృష్టకరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని హుందాగా న్యాయసమ్మతంగా నిజాయితీగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. వారికి అవకాశాలు కూడా ఆ విధంగానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దానికి లక్ష్మీ అమ్మవారు తోడైనట్టు ధనయోగం అన్నది మొదలవడం జరిగింది. అది శుక్రుడు అటు కళలకి కారకుడు అవుతుంటాడు, వైద్య వృత్తికి కారణం అవుతూ ఉంటాడు, విలువైనటువంటి బంగారు ఆభరణాలకి ఒక కాస్ట్లీ ఐటెంకి శుక్రగ్రహ అనుగ్రహం కంపల్సరీగా ఉండాలి. అటువంటి శుక్రుడు సాక్షాత్తు రాశిలో ప్రవేశించడం, అసలే మన మిథున రాశి వారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, ఏదైనా ఒక భారీకి ఆర్టికల్స్ కొన్నప్పుడు చాలా విలువైనవే ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు రావడంతో వీళ్ళ యొక్క సంపాదన పెరుగుతుంది. తగు విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మరి భార్యకు కానీ కుమార్తెకు కానీ తల్లిగారికి కానీ ఏదో ఒక విలువైన బహుమతి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకులు కూడా వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా వారి వ్యక్తిగత ఆకర్షణ పెంచుకోవడానికి అటు ఆభరణాలు కానీ ఖరీదైన వస్త్రాలు కానీ సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీరు ఏదైతే ఒక ఖరీదైనటువంటి వాహనం కొందామనుకుంటున్నారో అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మీకు పెద్దల యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఏదన్నా చెయ్యాలి కొనాలి అనుకుంటా మాత్రం అది కంపల్సరీగా జరుగుతుంది. ఏదైనా ఒక రాశిలో శుభగ్రహ సంచరించినప్పుడు జాతకుడు ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇది అంతా కూడా మనకి ఆగస్టు 20వ తారీఖు వరకు ఈ రెండు శుభగ్రహాలు కూడా మీకు చాలా వరకు ధనయోగాన్ని అదృష్టయోగాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు ఆరోగ్యవంతంగా కనబడుతుంటారు, ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు. అంటే ఎవరైనా ఈ సమయంలో మీకైనా దీర్ఘకాలిక హెల్త్ ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి కానీ, సంతానం లేట్ అవుతుంది దాని కొరకు వైద్యుల్ని సంప్రదించడం కానీ, ఏదైనా రెమెడీ చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క మనసులో కోరిక సంతానం గురించి అవ్వచ్చు, వివాహం గురించి అవ్వచ్చు నెరవేరే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక రాశి మీద గురుగ్రహ ప్రభావం ఉన్నప్పుడు దైవశక్తితో పరిహారం ద్వారా భగవంతుడిని గట్టిగా నమ్మడం వల్ల భగవంతుని అనుగ్రహంతో ఆ కోరిక కంపల్సరీగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. చాలామంది కంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకసారి వారి యొక్క ఆశయం నెరవేరదు. కారణం ఏంటంటే వారికి గురువు యొక్క అనుగ్రహం లేదు. ఇప్పుడు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఉండడం, శుక్రగ్రహం కూడా తోడవడంతో కామన్గా మరి ఈ రాశి వారికి ఒక 20 రోజుల పాటు అదృష్టయోగం అని చెప్తాను. అలాగే 20వ తారీఖు తర్వాత ఈ శుక్రగ్రహం ధనస్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు. చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది. రాశిలో ఉంటే ఆ ఫలితం వస్తుంది, రాశ్యాధిపతితో కలిస్తే వ్యక్తిగతంగా జాతకుడికి ఇండివిజువల్గా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇండివిజువల్ ఫలితంలో జాతకుడి యొక్క ఆకర్షణ పెరుగుతుంది. అలాగే తన వాక్చాతుర్యంలో తన మాట విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఆల్రెడీగా మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు ఒక పార్ట్ టైం ఉద్యోగం కానీ, ఏదంటే మీ యొక్క ఏదైనా ఎంటర్టైన్మెంటో ఏదంటే ఈ మీడియా సంబంధించిన టాలెంట్ ఉంటే అది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా మిథున రాశిలో టీవీలో యాంకర్సు, జర్నలిస్టులు, న్యూస్ రీడర్సు ఎక్కువ మంది ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా చాలా వరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్సు, ఈ టెక్నీషియన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ సమయంలో ఆటోమేటిక్గా వారి యొక్క పనికి వాల్యూ లభిస్తుంది, విలువ పెరుగుతుంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క
కుటుంబ గౌరవం పెరుగుతుంది, ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఈ విధంగా ఉంటే మనకి ఆగస్టు 16 తర్వాత రవి 3వ స్థానంలోకి వస్తూ మరి అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలియడం వల్ల కొత్త ప్రయత్నాలు ఏమైనా ప్రారంభిస్తే దానికి స్నేహితుల సహకారం కానీ, ప్రభుత్వ సహకారం కానీ, సాక్షాత్తు సూర్య భగవానుడు అంటే మరి విష్ణుమూర్తి సహకారంతో మంచి ఆశయంతో మీరు ఏ ప్రయత్నం తలపెట్టినా మీరు ఆగస్టు 16 తర్వాత ఆ ప్రయత్నం 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలన్నా, ఉద్యోగంలో మారాలన్నా, ఒక విదేశ ప్రయత్నం చేయాలన్నా 100% మీకు సక్సెస్ అవుతుంది. కేవలం స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధిస్తారు. కేతు 3వ స్థానం కూడా ఇంచుమించుగా మీకు ఈ ఉన్నత అవకాశాలకి, మీకు మంచి నేమ్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది. దాని తర్వాత కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల మరి భూములు, స్థిరాస్తులు, సొంత గృహం కొనాలనే మీ ఆశయం కంపల్సరిగా నెరవేరుతుంది. అంటే ఇంచుమించుగా ఈ నెలంతా కూడా కుజుడు 4వ స్థానంలో ఉంటాడు. అది 4వ స్థానం సహజ 6వ స్థానం అవటం వల్ల ఏదైనా కొంత రుణం చేసి అప్పు ద్వారా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయం దాటితే అది చాలా కష్టం అవుతుంటుంది. అందువల్ల మీరు ఏదో విధంగా ధైర్యం చేసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడమో, కొంత భయాన్ని ఇవ్వడమో, కొంత అడ్వాన్స్ ఇవ్వడమో చేసుకుంటే ఆ స్థిరాస్తి మీకు తొందరలోనే మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే దశమలో శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల 2 రకాలుగా మీ యొక్క వృత్తి నిర్వహించవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా చేసే వృత్తితో పాటు అదనపు బాధ్యతలు రావడం, ఒకేసారి 2 ఉద్యోగాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి వక్రించినటువంటి శని భగవానుడు భాగ్యంలో ఉన్నటువంటి రాహుని కలిసి ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, వీలైతే ఒక శనివారం రోజు హనుమాన్ ఆలయంలో సింధూరంతో స్వామికి అభిషేకం చేసి 108 తమలపాకులు హారంగా సమర్పించి ఒక వరమాల స్వామికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీ యొక్క సమస్యలు పరిష్కారమై విజయం వైపు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మీకు మీ దాకా రాకుండా స్వామి మధ్యలోనే అడ్డుకొని దాన్ని తిరిగి పంపడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మజాతకం బాగుంది, గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ, ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నగాలుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం, బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు. ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి, నైరుతి లాంటివి ఉంటాయి. కొన్ని దోషాలు ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత లేదా 14 సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ పవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది. ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో వాస్తు దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది. అది దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం, ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు, కానీ నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం, ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు.
అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు, అది 1 సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి. అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి, ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్కాయ 1 కానీ 5 కానీ, అలాగే లవంగాలు ఒక 5, కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక 5, అలాగే కొద్దిగా సింధూరం, ఈ 5 వస్తువులు కూడా 5 సంఖ్య వచ్చేలాగంటే వచ్చే 5 సంఖ్యలో కొన్ని వేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదైవం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది, ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అప్పు కోసం వెళ్తున్నాం, ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి. కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి. ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. స్వస్తి.